నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక ఆత్మజాగృతి. రచన ప్రతిమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, చలిగాలి రివ్వున వీస్తుంది కిటికీలోంచి. రైలు వేగంగా పరిగెత్తుతుంది. గిరిగిరా తిరిగే రైలు చక్రాలలాగానే ఆలోచన తీవ్రతతో పరిభ్రమించే హృదయాన్ని విడవకుండా వెన్నాడుతుంది భరించలేని వ్యధ. తదేకంగా ఆ చక్రాల ఘోషనే ఆలకిస్తున్న రమాదేవికి నన్ననకే అంటూ రైలు తన హృదయపు టార్తనాదాన్నే పలుకుతున్నట్లనిపిస్తుంది. ఆమె పక్కనే కూర్చుని అదే విధమైన బాధతో, ఆలోచనలతో తల మునకలవుతుంది కామేశ్వరి. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ ఒకసారి రమాదేవి వైపు, మరొకసారి ఆకాశం వైపు దృష్టి సారిస్తూ మనసులోనే 1000 దేవుళ్ళకి పదే పదే మొక్కుకుంటుందామే. బయట గాఢాంధకారంతో పాటు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కంపార్ట్మెంటులో ఎవరూ లేరు. కామేశ్వరి, రమాదేవి ఎవరి ఆలోచనలో వారు మునిగిపోయారు. భవిష్యత్తుని గూర్చి భయసందేహాలు ముప్పిరిగొన్న మనసులతో కూర్చుని ఉన్నారు. చలి ఎక్కువగా ఉంది. చల్లని గాలి ఒకసారి విసురుగా లోపలికి కొట్టేసరికి కామేశ్వరి శరీరం రోమాంచితమైంది. ఆమె పమిటి కొంగు భుజం మీదుగా కప్పుకుంటూ, చలిగా ఉంది, పైకి ఎక్కి పడుకోరాదు అంది రమాదేవితో. తల్లివైపు దిగులుగా, భయంగా చూస్తూ, చలిలేదు అని మాత్రం అంది రమాదేవి. కొన్నాళ్ల నుంచి ఆ విధమైన చూపులకు అలవాటు పడిపోయిన కామేశ్వరి వాటిని గుర్తించకుండా విరక్తి తొణికే స్వరంతో, చలెందుకు లేదు, పడుకో, స్వెటర్ వేసావా పెట్టెలో అని అడిగింది. లేదు అంది రమ. అవును, ఒకటి తోచేట్లుందా? సరేలే పడుకో, ఊరికే కూర్చుని ఆలోచిస్తే ఏమవుతుంది, పడుకో పడుకో అంది కామేశ్వరి ఆవిలిస్తూ. రమ పడుకోలేదు. బాధగా దిగులుగా బయటికి చూస్తూ కూర్చుంది. రైలుతో పాటే కదిలొస్తుంది ఆకాశం. విడవకుండా వెన్నాడుతుంది హృదయ బాధ. రైలు మాత్రం చీకటిని చీల్చుకుంటూ పరుగులు పెడుతూనే ఉంది. రమాదేవికెందుకో తన బ్రతికిక ఉషారేఖ విరియ ధనించిందా రాత్రి. తెలతెలవారుతూ ఉండగా రైలు మెడ్రాస్ చేరుకుంది. భర్త కోసం కిటికీలోంచి ఆదుర్దుగా తొంగి చూస్తున్న కామేశ్వరి తీరా అతను వచ్చి దిగండి అనేసరికి అకారణంగా ముంచుకు వచ్చిన పుట్టెడు దుఃఖాన్ని అరికడుతూ కళ్ళనీళ్లు ఒత్తుకుంది. దిగండి దిగండి అన్నాడు శేషగిరి విసుగుదలగా. కామేశ్వరి, రమాదేవి రైలు దిగారు. వెంట కూలి సామాను మోసుకు వస్తూ ఉంటే ముందు శేషగిరి, తర్వాత కామేశ్వరి, వారి వెనుక తడబడే అడుగులతో తలవంచుకుని రమాదేవి స్టేషన్ వచ్చి బయటపడ్డారు. శేషగిరి టాక్సీ కుదిర్చి కూలివాడికి డబ్బిచ్చి పంపేసి భార్య కారు ఎక్కాక ఎక్కు అన్నట్లు కూతురు వైపు బెరుగ్గా చూశాడు. రామాదేవి చూపులు దించుకుంది. ఎక్కు. కారులోంచి సానుభూతి లేని తల్లి కంఠస్వరం రామాదేవి మనసుని మునుకులా నాటింది. ఆమె మాట్లాడకుండా అన్నిటికీ తల వంచానన్నట్లుగా నిర్లిప్తంగా టాక్సీ ఎక్కింది. కూతురి మనసులో బాధ ఊహించుకోగలిగిన శేషగిరి జాలితో కరిగిపోతూ తను కూడా టాక్సీ ఎక్కాడు. తలకు రకంగా బాధపడే ఆ ముగ్గురిని ఎక్కించుకుని టాక్సీ కదిలింది. లాడ్జీలో అడుగు పెట్టగానే డాక్టర్ని ఎవరినైనా కనుక్కున్నారా అని అడిగింది కామేశ్వరి ఆత్రం పట్టలేక. బాత్రూంలోకి వెళ్ళిన కూతుర్ని చూసిస్తూ శేషగిరి కంఠం బాగా తగ్గించేసి, కనుక్కున్నాను, అరవకు, అది వింటే బాధపడుతుంది అన్నాడు. కామేశ్వరి విరక్తితో పాటు అసహ్యం తొణికిస్తూ, ఇంకా బాధేమిటి, బాధపడేది ఇంగితం కలది అయితే అసలు ఇటువంటి పాడు పని చేసేదేనా, ఇంకా బాధేమిటి అంది. అరవకు, నీకు కాదు చెప్పేది, అన్నీ ముందుగా కనుక్కుని ఏర్పాటు చేయటానికేగా నేను మీకంటే ముందు వచ్చింది, చెప్పిన మాట వినవేం అని మందలించాడు శేషగిరి భార్యని. కామేశ్వరి కోపంగా మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది. నేను ఇప్పుడే వస్తాను, ఈలోగా మీరు స్నానం అది చేసి సిద్ధంగా ఉండండి, కాఫీ టిఫిన్ పంపించి వెళతాను అంటూ శేషగిరి ఏదో పని మీద కిందికి వెళ్ళాడు. రామాదేవి బాత్రూంలో నుంచి ఎటూ చూడకుండా సరాసరి వచ్చి కిటికీ పక్కన కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు ఆమెకు తల్లివైపు చూడడానికి కానీ ఆమెతో మాట్లాడటం కానీ ఇష్టం లేకుండా ఉంది. ఆమె వైపు చూసి ఆ చూపుల్ని తట్టుకునే శక్తి తను కూడా తీసుకోలేదు. జరిగిన దారుణం కాక తరువాత ఎదురయ్యే ఈ నిశ్చిత దృష్టులు, బాధించే మాటలు, ఇవి సహించటమే మహాకష్టం. జరిగిందెలాగూ జరిగిపోయింది. ఫలితం ఎలాంటిదైనా అనుభవించటానికి తను సిద్ధంగా ఉంది. కానీ అందుకు తన తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. తన జీవితం ఒక్కతిదే కాదు, తన బ్రతుకుతో అనేకుల బ్రతుకు భావాలు పెనవేసుకుని ఉన్నాయి.
అయినప్పుడిక వారి నిర్ణయాలను కాదనటానికి ఒక విధంగా తనకి హక్కు లేదనే భావించింది తను. అందుకే నిశ్చలంగా, నిర్లిప్తంగా వాళ్ళు తననేం చేయదలుచుకున్నారో దానికి తలవొగ్గింది. కానీ వీళ్ళు ఈ చర్యల వల్ల సంక్రమించే బాధ ఒక్కటి మాత్రమే తనది. కుర్చీలో నిశ్చలంగా కూర్చుంది రమ. స్నానం చేయకూడదు, త్వరగా తెమిలి వెళదాం. రమాదేవి తల తిప్పకుండానే చీర కుచ్చెళ్ళు సవరించుకుంటూ చేశాను అని జవాబు చెప్పింది తల్లికి. కాఫీ వచ్చిందిలే, అలా కూర్చుంటే ఏ దేవుడన్నా వచ్చి కాపాడతాడా? రక్షించే మహానుభావుడు ముందుగానే రక్షించాడుగా అంది కామేశ్వరి వెటకారంగా. రామాదేవి లోపల బాధతో కుమిలిపోయింది. కన్నీటిని నిగ్రహించుకుంటూ లేచి వెళ్ళి టిఫిన్ తిని కాఫీ తాగింది. నాన్నగారు ఇప్పుడే వస్తానన్నారు, బట్టలు మార్చుకో అంది కామేశ్వరి. రామ మెల్లిగా ఇవి చాలు అంది. కామేశ్వరి కోపంతో ఈ విరక్తికేంలే, ఆ బట్టలతో ఎలా వస్తావు? లేలే, బట్టలు మార్చుకో, ఇలా విరక్తి పడే వాళ్ళకే అన్ని పాడు పనులును అంటూ పెట్లోంచి బట్టలు తీసి బయటపడేసింది. తల్లి తీసి ఇచ్చిన బట్టలు తీసుకుని గదిలోకి వెళుతున్న రామాదేవి కామేశ్వరి మాటలు మనసుని తినేసేలా అనిపించాయి. మనసులో ఈ వెదకి తోడు కడుపులో ఏదో తిప్పి కళ్ళు బైర్లు కమ్ముతుంటే గబగబా బాత్రూంలోకి పరిగెత్తి వాంతి చేసుకున్నది రామాదేవి. తన నేరానికి అది నిదర్శనం. అవిరాళధారగా ప్రవహించే కన్నీటితో అలాగే మతిపోయినట్లుగా చూస్తూ నుంచుందామే. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోము. మమ్మల్ని మళ్ళీ మనుషులుగా చేశారు మీరు. దేవుడు కూడా మీరు చేసిన సహాయం చేసి ఉండడు మాకు అంది కామేశ్వరి కృతజ్ఞత ఉట్టిపడే స్వరంతో. తను ఈ వైద్య వృత్తుల్లో ప్రవేశించిన నాటి నుంచి ఇటువంటి కేసులు లక్షలాదిగా చూస్తున్న లేడీ డాక్టరు. కామేశ్వరి మాటలకు తేలిగ్గా నవ్వేసి, బహుశా నేను చేశానని భ్రమపడుతున్న ఈ సహాయం దేవుడే చేశాడేమో మీకు, అలా అనకండి అంది నవ్వుతూ. కామేశ్వరికి ఇప్పుడు గుండెల్లోంచి పెద్ద బండరాయి తొలగించినంత తేలిగ్గా ఉంది. ఆమె డాక్టరు మాటల్ని వెంటనే అంగీకరిస్తూ, నిజమే నిజమే, దైవ సహాయం లేనిది ఎవరి వల్ల మాత్రం ఏమవుతుంది అన్నది. డాక్టర్ ఫీజు కవరులో పెట్టి ఆమెగిస్తూ శేషగిరి ముభావంగా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి వెనక్కి తిరిగాడు. డాక్టరు ఆ కవర్ని నిర్లక్ష్యంగా డ్రాయర్లోకి తోసేసి వాకిల దాకా వారిని అనుసరించింది. గండం గడిచి బయటపడ్డామని కామేశ్వరి ఎంత సంతోషిస్తుందో అంతగా ఇదంతా ఇలా ఒక పీడకలలా జరిగిపోయిందేమిటా అని ఆమె మనసు మాటిమాటికి విభ్రాంతి చెందుతుంది. అందుకే లోపల అవమానలేశం తొంగి చూస్తూ ఉంటే అంత హాయిలోనూ ఆమె చిన్నబోతూనే ఉంది. వాకిలి దాకా వచ్చాక మనసుని ఇంకా అరికెట్టలేక ఎంతసేపటి నుంచో అడుగుదామనుకుంటున్న కోరిక బయటపెట్టింది కామేశ్వరి. దయచేసి డాక్టర్ గారు, ఇలా ఫలానా వాళ్ళకి ఈ విధంగా జరిగిందని మాట మాత్రమైనా ఎవరితోనూ అనరు కదూ, మీకు ఆజన్మాంతం కృతజ్ఞతలమై ఉంటాము అంది. భార్య అభ్యర్థనలోని దౌర్బల్యానికి చిన్నబోయిన డాక్టర్ ముందు ఆమెనేమి అనలేని అసక్తతో శేషగిరి శుష్కంగా నవ్వు నవ్వి టాక్సీ ఎక్కాడు. లేడీ డాక్టర్ కామేశ్వరి చేతులు విడిపించుకుంటూ చాలా మృదువైన స్వరంతో, నో నో నో, మీరు అలాంటి భయం ఏమి పెట్టుకోకండి మనసులో. మాకు ఇదొక్కటే కాదుగా, నేనిప్పుడే ఈ విషయం మర్చిపోతాను, సరేనా అంది. తేలికపడిన గుండెలతో కామేశ్వరి టాక్సీ ఎక్కింది. కానీ టాక్సీలో లజ్జావమానాలతో కుంగిపోతూ తనతో చూపులెక్కడ కలుస్తాయోనన్న తీవ్రమైన భయంతో మూలకి ఒదిగి కూర్చున్న రామాదేవిని దీనస్వరం డాక్టర్కు ఒక్క క్షణం విస్మరించరానిదైంది. ఆమె వెళ్ళిపోతున్న టాక్సీ అలాగే నిర్నిమేష దృష్టితో ఒక్క క్షణం చూసి వెంటనే నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇక గట్టెక్కినట్లే. అబ్బా, ఎన్నడూ ఎరగం మన వంశంలో. చిచ్చి, ఎంత పాడు పని చేసింది. పక్కనే కూతుందని తెలిసి చేదరించుకుంది కామేశ్వరి. శేషగిరి అప్పటికేమీ అనలేదు. కానీ తర్వాత భార్యని చాటుగా పిలిచి చెప్పాడు, నువ్వు మాటి మాటికి అమ్మాయినలా చిన్నబుచ్చకు. నీకసలు అధిక ప్రసంగం ఎక్కువ. పైకి అనుకుని మనసుల్ని బాధ పెట్టే విషయాలా ఇవి? తల్లివి నువ్వు, నీ కూతురి మనసు గాయపడుతుందేమోనని నీకుండాలి అన్నాడు. అంతవరకు తమ పరువు ప్రతిష్ట, తన కూతురిపై పెట్టుకున్న ఆశలు అన్నీ బూర్దిపాలయ్యాయని కుంగిపోతున్న కామేశ్వరి ఒక్కసారి మాతృప్రేమతో కరిగిపోయి జాలిగా ఏడ్చింది. కడుపులో క్షోభ భరించలేక ఇలా అంటున్నాను, కానీ నాకు మాత్రం దాన్ని నేనే అంటే అందరూ అనిపోతారన్న విషయం తెలీదా? ఇంకా అది నా కూతురేమిటి? దానిమీద నేనెన్ని ఆశలు పెట్టుకున్నాను. అవన్నీ తీరే మార్గం లేకపోగా ఇప్పుడు నలుగురిలో తలెత్తుకు తిరిగే ధైర్యమే పోయింది కదా నాకు అంటూ ఏడ్చిందామె.
శేషగిరి భార్య మాటలకు చికాకు పడుతూ, అటువంటి మాటలే రానేకు దాని దగ్గర. అది స్వతహాగా ప్రతి చిన్నదానికి బాధపడుతుంది. దాని ఎదుట ఇలా అనటం మానకపోయావంటే అది పిచ్చిదైపోవటానికి ఎంతో కాలం పట్టదు. పరువు పిల్ల ఒకటేనా మనకు? నిజమే, పరువు పోయిందని బాధగానే ఉంటుందనుకో. అంత మాత్రాన పిల్లల్ని చీటికి మాటికి బాధ పెడితే వచ్చేదేమిటి చెప్పు నీకు అంటూ ఆ సాయంకాలమే తిరుగు ప్రయాణికి టిక్కెట్లు బుక్ చేయటానికి వెళ్ళాడతను. సాయంకాలం సూర్యాస్తమయం వేళ స్వంత ఇంటి గదిలో ఎంతసేపటి నుంచి ఆకాశం వైపు చూస్తుందో, ఆ చూపుల్లో ఏ ఏ భావాలు, ఏ నైరాస్యం దాగి ఉందో ఎరుగరాని మహా విషాదం గూడు కట్టుకున్న కళ్ళతో అలా కూర్చున్నట్లే ఉంది రామాదేవి చిత్రపతిమల. జీవితమంతా బీటలు వారి ఆ నెరియలలోంచి విధి కరాళ ద్రంష్టలు భయంకరంగా తనని గ్రహించుతున్నట్లుగా దుర్భర నైరాస్య కీలాల్లో కుమిలిపోతుందామె. తన హృదయం ఇప్పుడు ఇంకిపోయిన రసధుని. కన్ను పొడుచుకు చూచిన కాస్తంతైన అందాలు కనిపించని కారు చీకటులతో కప్పివేయబడిన విస్తీర్ణ మందిరం ఆమె హృదయం నేడు. శరీరంతో పాటు అలసమైపోయిన గుండెలతో బ్రతుకు భారమైన భావంగా గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని భవితవ్యం కేసి నిరీక్షిస్తుందామె ఆశలేని ఆశతో. ఆమె ఆశ ఇప్పుడు మరణం. రమాదేవి కళ్ళల్లో అశ్రువులూడి అంతలోనే ఇంకిపోయాయి. ఏడవటానికి కూడా శక్తి లేదిప్పుడు ఆమెకు. తన జీవితం హఠాత్తుగా ఇంతటి దుర్భరావస్థలో చిక్కుకున్నదేమిటి? తుళ్ళుతూ తెళ్ళుతూ గంతులు పెడుతూ స్వేచ్ఛగా సంచరించే లేడిపిల్ల మృగయుడి పాశాలకు చిక్కి మరి తప్పించుకోలేకపోతే, చంద్రికకై నిరీక్షించే చకోరిక చంద్రోదయమే అసంభవమవుతే, అబ్బా ఎంత బాధ అది! ఆడుతూ పాడుతూ ఆనందంతో పరవశమవుతూ ఇంటికంతా వెలుగుగా సంచరించే తను జీవితం పట్ల రక్తి కోల్పోయి ఇలా అయిపోయిందేమిటి? ఇలా అవుతుందని కనీసం ఊహించగలిగి అయినా ఉంటే ప్రకృతి శక్తుల ప్రభావానికి తను దూరంగా ఉండి ఉండేది. ఇవాళ ఎటూ కాకుండా పోయింది తన బ్రతుకు. ఎంత వంచన జరిగిపోయింది బ్రతుకులో. అమ్మా రమా, టిఫిన్ తినకుండా అలా వదిలేశావేం? రామాదేవి తల్లికేసి నిర్లక్ష్యంగా క్రీగంట చూసింది. కానీ జవాబు చెప్పలేదు. ఏం తల్లి? ఆలనగా పిలిచింది కామేశ్వరి. కానీ రామాదేవి ఆమె ప్రేమ సహించలేకపోయింది. తాను బ్రతికి ఈ విధంగా పరిణమించిన కొత్తల్లో ఆమె కనీసం మాటలో పిలుపులోనైనా ఎవరినైనా తన పట్ల సానుభూతి కనబరిచితే చాలని, ప్రేమ చూపితే చాలని ఎదురుచూచేది. అది తానెదురుచూచిన వారి నుంచి లభించలేదామెకు. తనకైన మనుషులన్నీ తాను భావించిన వారంతా ఒక్క తండ్రి మినహా ఇది కూడా నవ్వటమా, ఏం చూసుకుని అన్నట్లు చూశారు తనను. మనుషులెప్పుడూ ప్రేమమయలేనని, ఎటువంటి పరిస్థితిలోనైనా తన అనుకున్న వాళ్ళు తనని బాధించరని భావించిన రామాదేవికి అవి కేవలం ఊహలే అని అర్థమైపోయాయి. మనుషులు స్వచ్ఛంద హృదయులవుతే అలాంటి వారిని ప్రేమించటంలో గొప్ప ఏముంది? ఎవరు బాధితులో ఎవరు అపరాధులో వారికే నిలవదొక్కుకోగల విశ్వాసము ఆలంబన కలిగించాలి. కానీ మనుషులు స్వచ్ఛంద ప్రేమనివ్వటానికి అసమర్థులు. అలాగే అలాంటి ప్రేమ పొందటానికి అనర్హులు. కానీ మనసులు పెరిగిన మహనీయులు వద్దన్నా ఇవ్వగల ఉదారులు. అటువంటి వారే తనకింతవరకు కనిపించలేదు. జీవితపు టాటు పోటులకు తట్టుకుని ఒకటే విధంగా నిలవలేని ఈ విధమైన ప్రేమ కోసం రామాదేవి ఇప్పుడు ఎదురు చూడలేకుండా ఉంది. అందుకే తల్లి పిలుపులోని లాలన వెగటై ఆమె ప్రేమ భరించలేనేమోననే భయంతో అక్కడి నుంచి లేచి వెళ్ళటానికి ఉద్యుక్తురాలైందామె. హఠాత్తుగా ఉద్రేకంగా లేచి నిలబడిన కూతుర్ని చూసి కామేశ్వరి ఇస్తుపోయింది. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడని ఆమె మౌనం, అహరహరము ఏదో ఆలోచిస్తున్నట్లుండే ఆమె చూపులు కామేశ్వరిని చెప్పరాని ఏదో సంశయంతో పీడించసాగాయి. ఇవాళ ఎందువల్లనో ఆ సంశయం దృఢమై కామేశ్వరి నిలువెల్లా ఉనికిపోయింది. తనకున్నది ఒక్కగానొక్క కూతురు. అప్పటి నుంచి ఆమె రోజు రామాదేవి పడుకున్న తర్వాత ఆమె దుండి కింద వెతికి మంచినీళ్లు రుచి చూసి వచ్చి పడుకునేది. ఒకనాడిలాగే చూస్తూ ఉండగా మెలకువ వచ్చి తల్లి భయం గ్రహించి విషాదంగా అన్నది రామాదేవి. భయం లేదమ్మా, పాపులు త్వరగా చావరు. చచ్చే ఉద్దేశం నాకసలు లేదు. వెళ్ళు అని. ఆమె మాటల్లో పొంగిన విషాదానికి కామేశ్వరికి దుఃఖం పొర్లుకు వచ్చింది. నా తల్లి అంటూ కూతుర్ని కావలించుకుని బావురు అందామే. మెడ్రాస్లోంచి రామాదేవి వచ్చిందని తెలిసినప్పటి నుంచి మోహన్ కామెను ఎలాగైనా కలుసుకోవాలని ఎంత ఆత్రంగా ఉందో అంతగా ఆ కలయిక ఊహించుకుంటే భయంగానూ ఉంది.
బంధుత్వం పురస్కరించుకుని తమ స్నేహాన్ని పెంచి పెంచి చివరకు ఆమెను తను ఏ దుస్థితిలోకి దించాడో ఆ విషయాన్ని గురించి అతను అనుక్షణం బాధపడుతూనే ఉన్నాడు. కానీ తను అసమర్థుడు. ఏది ముందు ఎలా ఆలోచించుకోడో, హఠాత్తుగా మీద వచ్చి పడ్డ అవాంతరాలను అలాగే ఎదుర్కోలేడు. తనలాంటి దుర్బలుడు రమాదేవి స్నేహం కోరటమే మహా దౌర్బల్యం. దాదాపు నెల రోజుల నుంచి మోహన్కి నిద్ర లేదు, ఆహారం లేదు. ఎప్పటికప్పుడు మడతలు మాయని ఇస్త్రీ బట్టలతో, నున్నని క్రాపుతో పూలరంగుడులా తయారయ్యే అతనిప్పుడు అవేమీ పట్టటం లేదు. తను రామాదేవి అన్యాయం చేశాడు, ఆమెను కలుసుకుని క్షమాపణ కోరటమే అతని ఏకైక లక్ష్యం ఇప్పుడు. కానీ ఆమెను కలుసుకునే మార్గమే అతనికి కనిపించటం లేదు. తను వాళ్ళింటికి ధైర్యం చేసి వెళ్ళవచ్చు, కానీ ఎవ్వరూ తను వచ్చినట్లయినా గుర్తించరు, పలకరించరు. అంతకంటే ఇంకా ఎవరిని ఉద్ధరించడానికి నాయనా, ఎందుకు మా ఇంటికి రావటం అని 4 అడిగేయగల సమర్థురాలు కామేశ్వరి. అతనికెటూ పాలుపోవటం లేదు. భరించలేని వ్యధతో, పాపం చేశాననే దుర్భరావేదనతో అతని హృదయం కాలిపోతుంది. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం రామాదేవి గదిలో కూర్చుని ఏదో కుట్టుపని చేసుకుంటుంది. కామేశ్వరి ఎక్కడో పడుకుని నిద్రపోతుంది. శేషగిరి ఆఫీసుకి వెళ్ళాడు. అదే సమయాన మోహన్ మెల్లిగా కిటికీ దగ్గరికి వచ్చి మెల్లిగా రమా అని పిలిచాడు. ఉలిక్కిపడి తలెత్తింది రమ. ఆమె ప్రాణమే స్తంభించినట్లయింది అతన్ని చూసేసరికి. ఒకసారి వాకిలి వైపు బెరుకుగా చూసి అంతలోని సర్దుకుని ముక్తసరిగా ఎవరు కావాలి అని అడిగిందామె. మోహన్ జాలిగా అడిగాడు. లోపలికి రావచ్చా? రామాదేవి ఒక్క క్షణం తటపటాయించింది. తర్వాత ఏమనుకున్నదో ఏమో గబగబా వెళ్ళి వాకిలి తలుపు తెరిచి రా అంది మోహన్తో. మోహన్ లోపలికి వచ్చాడు. అతను బెరుగ్గా గది 4 వైపులా కలయ చూస్తూ మీ అమ్మ లేదా అని అడిగాడు. ఉంది, నిద్రపోతుంది అంది రామాదేవి తనకేమీ పట్టనట్లుగా. మోహన్ అదిరిపడ్డాడు ఆమె సాహసానికి. ఎందుకు వచ్చావు? కటువుగా అడిగింది రమ. నన్ను క్షమించరమా అన్నాడు మోహన్ జాలిగా. అతని ఇంకా గదిగుమ్మంలోనే నిలబడి ఉన్నాడు. రమ తల ఉంచుకుని అంతేగా నీకు తెలిసింది అంది కఠినంగా. క్షమించురమా, నేను చాలా అసమర్థుణ్ణి. మోహన్ బాధతో దీనుడైపోయాడు. అతని ప్రార్థనతో రామాదేవి హృదయంలో ఏనాడు ఇంకిపోయిన దుఃఖస్రవంతి ఒక్కసారిగా పెళ్ళిబికింది. జాలిగా, కరిగిపోయేటంత జాలిగా ఏడ్చిందామే. ఏం లాభం క్షమించి? నువ్వు పాపం చేశావు. నేను అంతకంటే ఘోరమైన పాపానికి ఒడిగట్టాను. వీళ్ల పరువు కోసం ఇవాళ నేను నా అంతరాత్మతో మొరపెట్టుకుంటూనే ఉన్నాను. క్షమించు క్షమించు అని లాభమేమిటి? మోహన్ కళ్ళల్లో అశ్రువులు తొణికాయి. అతను బాధతో కుంగిపోతూ అన్నాడు. నేనానాడు ధైర్యంగా నీకోసం నిలవలేకపోయాను రమా. కానీ ఇవాళ సిద్ధంగా ఉన్నాను. నువ్వేం చేయమన్నా చేస్తాను. నీకోసం ఎందుకైనా సిద్ధంగానే ఉన్నాను. కళ్ళు తుడుచుకుని బాధతో కంపిస్తూ అతని మాటలు విన్నది రమ. ఇవాళ నా కోసం త్యాగం చేసే వాళ్ల కోసం ఎవరు త్యాగం చేయరు. నేను ఎవరి కోసమూ చేయలేను. ఈ లోకంలో ఎవరికెవరూ కారు మోహన్. నిజంగా త్యాగం చేయగలదాన్నే అయితే ఈ భ్రూణహత్యకు పాల్పడేదాన్నే కాదు అందామే. మోహన్ ఆమె వైపు విచారంగా చూస్తూ మృదు స్వరంతో లోకములు ఎవరికెవరూ ఎందుకు కారు రమా? ప్రస్తుతం నీ మనస్థితి ఆ విషయాన్ని నమ్మనివ్వటం లేదు కానీ అన్నాడు. రమ అతని వైపు సూటిగా చూస్తూ కాదు కాదు, లోకములు ఎవరికెవరూ కారు మోహన్. అది కేవలం మనిషి బతకలేననుకోకుండా బతకటానికి కల్పింపబడిన వృధా ఆశ మాత్రమే. నిజంగా ఈ సత్యం అవగతమవుతే మనిషి అసలు బ్రతకలేడు. ఆ దుర్భర స్థితి నేనెరుగుదును అంది. మోహన్ మాట్లాడలేదు. అతని గుండెలు చెప్పరాని వ్యధతో వక్కలైపోతున్నాయి. కాసేపాగి రమాదేవి గాద్గదికంగా అన్నది. కానీ మీ అందరికంటే నేనే నయం. నేనంగీకరించిన ఈ భ్రూణహత్య మీ అందరి పరువు కాపాడటానికైనా ఉపయోగపడింది. మీరెందుకు నిలవలేకపోయారు? నేను ఈ పనికి అంగీకరించటంలో కొంత దౌర్బల్యానికి లొంగిపోలేదనుకో, కానీ అందులో మీకే లాభపు పాలు హెచ్చు. పరువు కాపాడితే పాపాలు చేసిన పిల్లనే నేను అమ్మకి నాన్నకి. పరువు కాపాడాక మురిపెంగా వచ్చి కబుర్లు చెబుతున్నావు నువ్వు. ఒక్కసారైనా నా పిల్ల కోసం తండ్రినని ముందుకు రాలేని నీ దౌర్బల్యానికి నాకీ మహాపాపం. 2 కాళ్ల మధ్య తల పెట్టుకుని జాలిగా ఏడ్చింది రమా. ఏడవకు రమా. ఆత్మజాగృతి గల వ్యక్తులు ఒకసారి పొరపాటు చేస్తారు, 2 సార్లు చేస్తారు,
కానీ ఎప్పుడూ దౌర్బల్యానికి దాసులైపోరు రమా. నన్ను క్షమించు. నీకు అన్యాయం చేశానని, నీ ఉసురు కొట్టి భస్మమైపోవాలని నేను విచారించని క్షణం లేదు అన్నాడతడు ఆమె చెయ్యి అందుకుంటూ. రమ అసహ్యంతో చేతులు వెనక్కి తీసుకుంది. అవును మోహన్, ఆత్మజాగృతి గల వ్యక్తులు ఎప్పుడూ దౌర్బల్యానికి దాసులైపోరు. నేను అంతే. వెళ్ళు మోహన్, నీ త్యాగంతో నాకింక నిమిత్తం లేదు అందామే. మోహన్ బాధగా అంతేనా రమా అని అడిగాడు. రామాదేవి విషాదంగా నవ్వి అంతే, అంతే మోహన్, వ్యర్థమైన క్షమాభిక్ష కోసం వచ్చావు. అదేగా నీకు కావలసింది. అంతకుమించి నా దగ్గర ఇప్పుడు నీకేమీ లభించేదేమీ లేదు అంది. గ్రీష్మపు టెండ బయట నిప్పులు చెరుగుతుంది. వీధంతా విజనమై ఉంది. ఎక్కడ సవ్వడి లేని ఆ మధ్యాహ్నం వారిద్దరి హృదయాల్లోని శూన్యత్వానికి, ఆవేదనకు ప్రతిగా నిలిచి ఉన్నట్లుంది. రామ మాటల్లోని అర్థం గ్రహించలేని మోహన్ అంటే అని అడిగాడు. అంటే రమ విరక్తిగా చూసింది. ఏముంది, 18 ఏళ్ల ఈ వయసుకి 3 దశాబ్దాలింకా ముందుకి పోయి బతుకుతున్నానిప్పుడు. సామాన్యంగా మనుషుల దశలో ఇవ్వగలిగేదేమిటి? వారి అనుభవం వారికి నేర్పేదేమిటి? క్షమ, అదే నీకు నేనిస్తున్నానిప్పుడు. చాలా. మోహన్ ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. నవ్వుతూ తుళ్ళుతూ చలాకీగా తిరిగే రామాదేవి జీవిత సమస్యలనింత లోతుగా తీసుకోగలదని కానీ, ఆమెలో ఇంతటి పరిపక్వ హృదయం ఉందని కానీ గ్రహించని మోహన్ ఆశ్చర్యంతో కూడిన విషాదంతో కన్నీటిని నిగ్రహించుకుంటూ మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడే నిద్రలేచి వస్తున్న కామేశ్వరి అతన్ని చూసి అనుమానంతోనూ భయంతోనూ అలాగే మ్రాన్మడిపోయింది. ఆమెను చూడగానే క్షమించు అత్తయ్య, ఇప్పట్లో ఇంక రాను అన్నాడు మోహన్ అపరాధిలా తల వంచుకుని. అసలు ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు అని గర్జించింది కామేశ్వరి. మోహన్ తల వంచుకుని బుద్ధిపూర్వకంగా ఆమె కోపాన్ని సహించి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. విధవ, జరిగిన దానికి సిగ్గులేదు, ఇంకా వాడితో నీకేమిటి? కోపంతో మందలించే తల్లిని చూసి రమాదేవి నిర్లక్ష్యంగా నీ పరుగుకేమీ నష్టం కాదులే అమ్మా అంది. ఏమిటే వాడు? అమ్మా, ఇంకో మాట అన్నావంటే నేను విషం తాకి చేస్తాను. భరించలేని బాధతో సహనం కోల్పోయి గట్టిగా అరిచింది రమాదేవి. కూతురి కేకకి జడుసుకుని నిశ్చేష్టురాలై నోరు తెరుచుకుని నుంచుంది కామేశ్వరి. ఆ తర్వాత మోహన్ ఆ ఊళ్ళో కనిపించలేదు. ఒకనాడు శేషగిరి బజారుకి వెళ్ళి వస్తూ తల్లిని తీసుకుని 2 ఏళ్ల నుంచి మిగిలిపోయిన పార్ట్ పూర్తి చేయటానికి మోహన్ మద్రాసు వెళ్ళాడని ఎవరో చెప్పగా విని నవ్వుకున్నాడు. ఈ బుద్ధి ఇంతకు మునిపేమైపోయిందో అనుకున్నాడతను. కాలం 2 సంవత్సరాల కాలాన్ని మింగేసింది. ఈలోగా మోహన్ సంగతి పట్టించుకోవలసిన ఆగత్యం శేషగిరి కుటుంబానికేమీ కలగలేదు. శేషగిరి ఎంతసేపు కూతుర్ని పూర్వపు మనిషిలా తయారు చేయగల మార్గాలను అన్వేషించటంలో నిమగ్నుడైపోయాడు. అతని ప్రయత్నాలు అధికమవుతున్న కొద్దీ ఆమె తనకై తాను బాహ్యలోకానికి మరింత దూరంగా వెళ్ళిపోతుంది. కానీ 2 ఏళ్ల తర్వాత ఒకనాడు శేషగిరి ఆఫీసులో పనిలో నిమగ్నుడై ఉండగా తన పేరుతో వచ్చిన ఒక ఉత్తరం అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా చేసింది. అందులో మోహన్ తన ఎదుట నుంచుని మాట్లాడుతున్నట్లే అనిపించింది శేషగిరికి. మావయ్య, బంధుత్వం పేరిట మీరు నాకిచ్చిన చనువు, స్వతంత్రాలను సక్రమంగా వినియోగించుకోలేకపోయానన్న లజ్జ నన్నొదిలేది కాదు. నాకు తెలుసు, జరిగిన వాటిని రూపురేఖలతో నశింపచేయటం అసాధ్యమైన పని. అలా ప్రయత్నం చేసిన జనమేజయుడి సర్పయోగంలా ఏ కాస్తో దాని తాలూకు చేయనం మిగలకపోదు. మనం వాటిని నశింపచేయాలని ప్రయత్నించినా వాటి ఛాయలైన హృదయంలో స్థావరమేర్పరచుకుని తీరుతాయి. అవి జరగలేదనుకుని, జరిగిన ఏదో జరిగాయలే అనుకుని అంతరాత్మ నోరెత్తకుండా చేసే శక్తి అందరికీ ఉంటుందేమో, కానీ నాకు మాత్రం లేదు. అందుకే ఈ చిన్న ఉత్తరం కాదు, విజ్ఞప్తి. 3 ఏళ్ల కిందట రామాదేవి జీవితంలో ఒక దుస్సంఘటనకు కారకుణ్ణి నేనని నీకు తెలుసు, అత్తయ్యకి తెలుసు, మా వాళ్ళకి తెలుసు, లోకానికి తెలుసు. ఇందరికీ తెలుసన్న విషయం మనకందరికీ తెలుసు. కానీ లోకానికంతా కనీసం చూచాయగానైనా ఈ విషయం తెలుసునని మనం ఎరిగి ఉండి మనంతట మనం బయటపడకుండా జాగ్రత్త పడతాం. అంటే ఎవరూ మనల్ని ఎదుటిపడి ఇలాగా అని అడిగే దండనకి దూరంగా ఉంటామన్నమాట. పరువు చేసే ట్రిక్ ఇక్కడే ఉంది. ఒక మనిషి సంఘ విరుద్ధంగా ప్రవర్తించి కూడా దానిని బట్టబయలు కాకుండా కాపాడుకోగలిగినప్పుడు అతని పరువంతా మొహమెదురుగుండానే. తక్కినదంతా అతని వీపు వెనుక బాగోతం. ఎందుకు చెప్పవస్తున్నానంటే మన చాటుగా మనల్ని గురించి అందరూ చెప్పుకుంటూనే ఉంటారు. పరువు అనే మాటకి నిజంగా చూస్తే విలువలేదనే అనిపిస్తుంది నాకు.
కానీ అది సంఘక్షేమానికి అవసరమే అనుకో. పోతే ఈనాటికి నిజంగా జీవితంలో మన్నించదగినది, విలువ కట్టతగనిది, చివరకు మిగిలేది కూడా ఒక్క మాటేనని అనుభవపూర్వకంగా గ్రహించాను. నీకు తెలియదేమో, నువ్వు, అత్తయ్య, రమ దేవిని మెడ్రాస్ తీసుకువెళ్ళి ప్రతిష్టకు భంగమైన ఆ కాస్త అడ్డు తొలగించేసి మళ్ళీ ఊరు చేరుకున్నాక ఒకనాటి మధ్యాహ్నం సాహసించి మీ ఇంటికి వచ్చాను నేను. అప్పుడు రమ అన్న మాటలు, పొందిన బాధ నా జీవితాన్ని తలకిందులు చేసి వేయగలిగాయి. నాలో అంతవరకు నిగూఢంగా ఉన్న మానవత్వం మేల్కొన్నది. రామాదేవికి నువ్వు పెళ్లి చేయాలనుకుంటున్నా ఆమె అందుకు అంగీకరించటం లేదని విన్నాను. నీకామె ఒక్కగానొక్క కూతురు. ఆమె మీద మీరెన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ముచ్చటలన్నీ తీర్చవలసిన ఆమె 20 ఏళ్లకే ఇలా వీరాగిని అయిపోయిందంటే ఈ విషాద పరిణామానికి కారకులెవరో ఆ విషయమై నా అంతరాత్మ ఎప్పుడూ నన్ను గుచ్చిగుచ్చి దండిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. స్వతహాగా తెలివితేటలు కలవాణ్ణి కాదు. ఆ సంగతి నీ ముందు అంగీకరించటంలో నాకు అవమానం లేదు. కానీ పూర్వీకుల ఆస్తిపాస్తులున్నాయి. అందరి విషయం నేను చెప్పను. కానీ ఏ అర్హతలున్నా లేకపోయినా తలెత్తుకోలేని ఒకానొక నేరమే ఇవాళ నన్నిలా అడగమని ప్రోత్సహిస్తుంది. రామాదేవి పెళ్లి వద్దని అంటున్నదంటే నాలో ఒక ఆశ, ఒక సందేహం కలుగుతున్నాయి. ఆమె నన్ను చేసుకోవటానికి అంగీకరిస్తుందేమో అడుగు. మామయ్య, నేను చేసిన పని నన్ను కేవలం తుచ్చుణ్ణిగా మాత్రమే నీ దృష్టిలో నిలిపి ఉంటుంది. కానీ ఇవాళ నీ ముందు నా పాపాన్ని అంగీకరిస్తూ నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను. నేను ఆమెనొక్కతినే ఎరుగుదును. ఆమెతోనే మనిషినయ్యాను. ఒకవేళ ఈ ఉత్తరం యొక్క లక్ష్యాన్ని నువ్వు సఫలం చేయలేకపోయినా నేను చేసిన పనికి నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తే అదే చాలు నాకు. ఇక ఉంటాను. ఉత్తరమంతా పూర్తయ్యేసరికి శేషగిరి కళ్ళల్లో అతనికి తెలియకుండానే కన్నీరు జాలువారింది. అతను కర్చీపుతో వాటిని గబగబా తుడిచేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చదవాడా ఉత్తరాన్ని. జీవితంలో ఏ సరదాలు, ఆనందాలు అభిలషించకుండా అన్నిటికీ దూరంగా ఉంటూ ప్రపంచంతో సాధ్యమైనంత వరకు సంబంధం తెంచేసుకోవటానికే ఎప్పుడూ ప్రయత్నించే కూతుని చూసి చూసి శేషగిరి మానసికంగా చాలా బడలిపోయాడు. అతను ఇప్పుడు తీవ్రంగా విశ్రాంతి కోరుతున్నాడు. కానీ అదే అతనికి లభించటం లేదు. కూతురు ఒక ఇంటిదే. ఆదవా కాకపోయినా ఇలా ఉండిపోయినా నవ్వుతూ తిరిగితే తప్ప అతనికి నిజంగా విశ్రాంతి లేదు. కూతురు కోసం అంతగా బాధపడే అతను మోహన్ ఉత్తరం చూడగానే అతని నిజమైన పశ్చాత్తాపం, నిష్కాలుష్యం అవగాహన అవటంతో ఎన్నిసార్లు కన్నీరు కార్చకుండా ఉండలేకపోయాడు. ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళగానే శేషగిరి కూతురుతో ఈ విషయం చర్చించాలనుకున్నాడు. కానీ తీరా ఇంటికి వెళ్ళాక ఎలా ప్రారంభించాలో తోచలేదతనికి. అసలు రామాదేవికి అనుభవం అయ్యాక తండ్రితో ఎక్కువగా మాట్లాడటం మానేసింది. అతను ఆమెనెలా పలకరించాలో, ఏమనాలో అర్థం కాక ఊరుకునేవాడు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో తిరిగి చూసుకుంటే తమ ఇద్దరి మధ్య గల ప్రేమాబంధాల్ని దూరమై, నిద్రాణమై ఒక్క తండ్రి కూతురనే స్ఫురణ మాత్రమే మిగిలినట్లనిపించింది శేషగిరికి. ఏమైనా ఇవాళ ఆమెతో ముఖాముఖి చర్చించక తప్పలేదతనికి. మోహన్ రాసిన ఉత్తరం భార్యకు చదివి వినిపిస్తే ఎన్ని సంబంధాలొచ్చినా వద్దంటుంది. దానికి వాడి మీదే ఉందేమో పోనీ. ఎలా అయినా పిల్ల ఒక ఇంటిదై బతికి బట్ట కడితే చాలు అంది కామేశ్వరి కళ్ళనీళ్లతో. దాంతో శేషగిరికి ధైర్యం వచ్చింది. అతను కూతుర్ని పిలిచి, ఆ పోయిన పార్టైనా పూర్తి చేయకూడదమ్మాయి అంటూ ప్రారంభించాడు. శుష్కించిన సౌందర్యం కోల్పోని రామాదేవి సన్నని శరీరం ద్వారబంధాన అనుకుని ఉంది. చూపులు కిందకి దించుకుని అతి నిర్లిప్తంగా తండ్రి మాటలకు ఎదురు చూస్తున్న ఆమె ఏ భావమూ లేని చూపులతో అతని వైపు చూసింది. శేషగిరి ధైర్యం కూడదీసుకుని, మోహన్ ఉత్తరం రాశాడివాళ అన్నాడు. ఉలిక్కిపడింది రమాదేవి. ఇదిగో చదువమ్మా అంటూ అతి ప్రసన్నంగా ఆమెకి ధైర్యమిస్తూ అతను ఆ ఉత్తరం ఆమెకు అందించాడు. రామాదేవి అది తీసుకుని చదివింది. ఉత్తరమంతా చదవటం అయ్యాక కళ్ళెత్తితే కళ్ళల్లో 2 నీటి బిందువులు, శూన్యమైన శుష్కపు చూపులు. ఏవమ్మా, ఏమంటావు అని అడిగాడు శేషగిరి ఆమెను చూసి నీరైపోతూ. కాసేపాగి మెల్లగా అంది రమాదేవి. ఏమంటాను కానీ వద్దు అంది తల తిప్పుతూ. అంటే అదేమిటమ్మా, ఎన్నాళ్ళిలా ఉంటావు? ఎన్నాళ్ళిలా నిన్ను చూస్తూ మిమ్మల్ని క్షోభపడమంటావు అన్నాడు శేషగిరి సహించలేని దుఃఖంతో. కామేశ్వరి ఏడుపే ప్రారంభించింది. క్షమించునానా, పిల్లల్ని చంపుకో తప్పని వారి దుఃఖానికంటే మీది ఎక్కువ కాదు. ఎందుకంటే మీరు మీ పిల్లకి తిండి పెడుతున్నారు,
బట్టాయిస్తున్నారు. మీ కప్రతిష్ట తెచ్చే పని చేసినా ఇంకా నన్ను భరిస్తూనే ఉన్నారు. నిజానికి ఇందులో ఏ ఒక్కదానికి ఆదుకోలేని వారు మాటేమిటి? శేషగిరికి ఆమె మాటల్లోని వ్యంగ్యం సూటిగా మనసుకి వచ్చి నాటింది. అతను చిన్నబుచ్చుకున్న మొహంతో, అవన్నీ జరిగిపోయినాయమ్మా. జరిగిన వాటిని మనసులో పెట్టుకుని ఇంతగా మదనపడకూడదమ్మా. ముందు 100 ఏళ్ల బ్రతుకుంది. ఇలా బాధపడుతూ ఎన్నాళ్ళు గడుపుతావు అన్నాడు. లేదు నాన్న, జరిగిపోయినాయి కదా అని మర్చిపోవటం తేలికే. కానీ ఆ జరిగిపోయిన సంఘటనలిచ్చే అనుభవం మాత్రం మరుపురానిది. నాకు జరిగిపోయినవి కాదు, అవి ఇచ్చే అనుభవం ముఖ్యం. ఒక్కటే నాన్న, లోకంలో ప్రేమలు సంఘానికి, సంబంధాలకు, పరువు ప్రతిష్టలకు, పదవులు హోదాలకు లోబడే పనిచేస్తాయి. మనుషులంతా అశక్తులు. ఎవరు జీవితాల్ని తమ స్వంతం చేసుకోలేనట్లే ఎవరు వాటిని వదులుకోనూ లేరు. అట్లాగే మనిషితో మనిషి సంబంధం కూడా. ఎవరి కోసం ఎవరు ఏ పరిస్థితిలోనూ నిలవలేరు. కానీ నిలవలేని వారి అశక్తతని అందరి కోసం అందరూ మరిచిపోలేని ఏ ఒక్క క్షణమో ఘర్షణ పడుతూ మళ్ళీ యథాస్థితిగా జీవితం గడుపుతారు. ఇటువంటి శాశ్వతం లేని ప్రేమ కోసం ఇవాళ నన్ను ఆ జన్మాంతము ఇంకొకరికి బందీని కమ్మంటావా నాన్న? అలా కావటంలో నాకు సందేహమేమీ లేదు. నాకు ఇప్పుడు ఎలా బతికినా ఒకటే. కానీ అలా కావటంలో ఇంకొకరికి ఏం సుఖం నా వల్ల? మీలాగానే ఆ వ్యక్తి ఆ జన్మాంతం కుంగిపోతూ గడుపుతాడు. నాకింకా మారటం, జీవించటం పట్ల రక్తి పెంచుకోవటం అసాధ్యమనిపిస్తుంది. నాకిప్పుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చానో ఆ పాపం పరిపూర్తి అయిందనిపిస్తుంది నాన్న అంది రమాదేవి. వయసుకు మించిన ఆమె మాటలకు శేషగిరి కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. అతని దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ, లోకంలో ఎందరూ తప్పులు చేయటం లేదమ్మా, అందరూ ఇలాగే చేస్తున్నారా, నీలాగే అయిపోతున్నారా అని అడిగాడు. కాకపోతే అది వారి అదృష్టం నాన్న. సామాన్యంగా ఒక్క అనుభవంతో బుద్ధి తెచ్చుకోదు మనసు, ఇంకా ఆశిస్తూనే ఉంటుంది. నేను ఆశించేదాన్నేమో, కానీ నేను చేసిన పాపం నాకెంతో అనుభవం ఇచ్చింది నాన్న. మనుషులు నేను ఊహించనంత వింతగా నాకు అర్థమయ్యారు. ఎవరినీ నేనిప్పుడు నిందించను. కానీ ఒక ప్రాణి హత్యకు కారకురాలిననే స్ఫురణ నన్ను లోకంతో కలవనివ్వదు నాన్న. నాకు ఈ సుఖాలను అనుభవించటం చేతకాదింకా అంది. గదిలో చీకటి నీడలు వ్యాపిస్తున్నాయి. దుర్భర వేదనాగ్నితో దహించుకుపోతూ 3 మూర్తులా గదిలో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.